వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేయండి. మొదటిసారిగా ఎవరైనా ఈ వీడియోస్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. రోహిణి కార్తె అనేది స్టార్ట్ అవబోతుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల అనుకుంటా ఈ మధ్య ఎండలు ఉక్కపోత అనేది కొంచెం పెరిగినట్లే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి పిల్లల్ని ఈవినింగ్ టైంలో మినహా డే టైంలో బయటికి వెళ్ళనీకోకుండా ఉండటానికే చూడండి ఫ్రెండ్స్. ఇంట్లోనే వాళ్ళని ఆడుకోమని చెప్పండి. వాళ్ళు ఆడుకోవటానికి ఇంట్లో మనకి కార్టూన్స్ అని, లేకపోతే డ్రాయింగ్, పెయింటింగ్, ఇలా ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళకి ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటితో వాళ్ళని బిజీగా ఉండనివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ 20 డేసే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆడుకోగలిగేది. తర్వాత వాళ్ళకి స్కూల్ అని, వాళ్ళ స్టడీస్ అని, హోంవర్క్స్ అని, వాళ్ళ స్టడీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఇంటి పనులని, తర్వాత వాళ్ళని చదివించే పనిలో మనం కూడా ఎంతో కొంత బిజీ అవుతాం. కాబట్టి మనకు దొరికిన కొద్ది సమయాన్ని పిల్లలతో స్పెండ్ చేయగలిగినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగానే ఉండొచ్చు ఫ్రెండ్స్. కాదంటారా ఫ్రెండ్స్? అవసరమైతే మనం చిన్నప్పుడు ఎన్నో ఆటలను ఆడుకునేవాళ్ళం. మన చిన్నప్పటి ఆటల్ని మన పిల్లలకి పరిచయం చేసినట్లయితే వాళ్ళు కొత్తగా ఏదో తెలుసుకున్నామన్న ఫీలింగ్లో ఉంటారు. మనం ఒకసారి మన చిన్ననాటి ఆటలకి కొంచెం దగ్గరైనట్లుగాను ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు డ్రెస్ని చూపించేస్తాను, నాతో పాటు మీరు చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి చందేరి కాటన్ డ్రెస్ అండి. ఇది లాంగ్ డ్రెస్ అండి. ఇది నెక్ వచ్చేసరికి చాలా సింపుల్గా రౌండ్ నెక్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇది నడుం దగ్గర అనేది కట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సైడ్న అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా కట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలా ఇచ్చినందువల్ల డాట్స్ అనేది ఇచ్చానండి. ఇచ్చినందువల్ల ఏంటంటే కొంచెం ఏదైనా బొద్దుగా అయినా కూడా లూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బాడీ పార్ట్లో కొంచెం సైడ్గా ఒక ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వటం జరిగిందండి. ట్రయాంగిల్ షేప్లో ప్యాచ్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందని. మరి ప్లెయిన్గా ఉంటే బాగుండలేదు ఫ్రెండ్స్. అందువలన బాటమ్ వచ్చేసరికి కింద బార్డర్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వటం జరిగింది. చేతులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద బార్డర్ అనేది అటాచ్ చేసేసాము. కింద కూడా అట్లానే దీనికి కూడా చిన్న చిన్న ప్రిల్స్తో ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వటం జరిగింది. నడుం దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ అయితే దీనికి పెట్టామండి. ఈ ఫ్రాక్ అంతా కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చెక్స్తో వచ్చింది ఫ్రెండ్స్. చందేరి కాటన్ కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి, ఎక్కడ కూడా గుచ్చుకోవటం ఉండదు. కాకపోతే ఇది ఈ సీజన్కి అయితే సెట్ అవ్వదనే చెప్పాలి ఫ్రెండ్స్, ఓపెన్గా చెప్పాలి అంటే. ఎందుకంటే కొంచెం ఎండలుగా ఉన్నాయి కాబట్టి బయటకు వేసుకెళ్ళాలి అంటే ఇది డార్క్గా ఉంది కదా ఫ్రెండ్స్, అది కాక బ్లాక్ కలర్ కదా, కొంచెం ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కలర్స్ మీద కొంచెం ఈ సమ్మర్ సీజన్ అన్నాడు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ ఫ్రెండ్స్. లైట్ కలర్స్ని యూస్ చేస్తే బాగుంటుంది. బార్డర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, మిరపకాయ రెడ్ అండి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన చందేరి కాటన్ చెక్స్తో వచ్చిందండి. కొంచెం పల్చగానే ఉందండి ఇది. కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం షైనింగ్ అనేది ఎక్కువగానే ఉంది. గోల్డ్ కలర్ బార్డర్ అనేది చిన్నగా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ఈ గోల్డ్ కలర్ బార్డర్నే మేము హ్యాండ్స్ దగ్గర అనేది ఇవ్వటం జరిగిందండి. ఏ కలర్ అయితే బార్డర్లో ఉన్నదో అదే కలర్ కాంబినేషన్తోనే హ్యాండ్స్ అనేది ఇవ్వటం జరిగిందండి. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది. బ్యాక్ సైడ్ని చూస్తున్నారు కదా, సింపుల్ రౌండ్ నెక్, కొంచెం డీప్గానే పెట్టానండి. ఇంకా దీనికి ఎటువంటి డ్రాప్ కానీ, డిజైన్ కానీ, సైన్ డోరీస్ కానీ ఏమీ ఇవ్వలేదండి. నార్మల్గానే పెట్టేశానండి. సింపుల్గానే ఉందండి ఈ ఫ్రాక్ అయితే. డిజైనర్ వేర్ అయితే కాదండి. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసరికి ప్యూర్ కాటన్ లైనింగ్ అనే ఇచ్చానండి. క్రేప్ కానీ, సాటిన్ కానీ ఇలాంటివి ఏది కూడా ఇవ్వలేదు. ఇది పెద్దవాళ్ళది కాబట్టి కొంచెం కాటన్ అయితేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాటన్ లైనింగ్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందండి. చూస్తున్నారు కదా, బార్డర్ అనేది చాలా షైనింగ్తోనే ఉందండి. అకేషన్ ఏదైనప్పటికీ కూడా ఈ డ్రెస్ని మనం క్యారీ చేయొచ్చండి. డే టైంలో కంటే నైట్ టైంలో ఇదైతే చాలా బాగుంటుందండి. లైటింగ్ ఎఫెక్ట్కి దీని మీద ఉన్న చెక్స్, గోల్డ్ కలర్ చెక్స్ అనేది ఇవ్వటం జరిగింది కదండి, వాటి మీదకి ఈ లైట్స్ అనేది పడతా ఉంటే చాలా షైన్ అవుతూ ఉంటుందండి. కాటన్ లైనింగేనండి ఇదంతా కూడా.
ఇలాంటి లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్ అనేవి మీకైనా మీ పిల్లలకైనా వల్లభా డిజైన్లో డిజైన్ చేయించుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద మరియు డిస్క్రిప్షన్లోనూ నంబర్ ఇచ్చానండి, తప్పుకోకుండా మెసేజ్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో అండి. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.